చిరంజీవి గారికి ఏంటంటే ఆయన ఎంటర్టైన్మెంట్ టైమింగ్ ఆయనది, చిరంజీవి గారిది ఒక డిఫరెంట్ ఎంటర్టైన్మెంట్ టైమింగ్. సో మనం చూసిన సినిమాల్లో కానీ రౌడీ అల్లుడు కానీ గరణమూడు కానీ గ్యాంగ్ లీడర్ కానీ వెరీ లైవ్లీగా ఉంటుంది. ఆయనకి కుదిరితే అలాంటి లైవ్లీ ఫన్ కంటెంట్ మనం ఇవ్వగలిగితే ఆయన ఆడేసుకుంటారు. సో నేను ఇప్పుడు మేము ఇంకా ఏది ఫైనల్ కాలే, ఇంకా గ్రౌండ్లోనే ఉన్నాం. ఖచ్చితంగా చిరంజీవి గారికి ఏది చేస్తే వర్క్ అవుతుంది, ఏది చేస్తే ఆ నెక్స్ట్ లెవెల్కి చూపించాలనేది వర్క్ చేయాలి. సో ఇప్పుడు ఇంకా ఇది టూ ఎర్లీ, బట్ డెఫినెట్లీ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్. అంటే కొంతమంది డైరెక్టర్లు ఏంటంటే వింటేజ్ చిరంజీవి గారిని చూపిస్తా అని చెప్పి ఆ మార్క్ మిస్ అవుతున్నారు. అది లేకుండా ఆడియన్స్ ఏంటంటే వద్దు, మాకు చిరంజీవి గారు ఇప్పుడున్న షేప్లో ఇప్పుడున్న ఏజ్కి మంచి కథలో చూపించండి రా బాబు అని వచ్చేసారు. అన్నీ ఉండాలండి చిరంజీవి గారి. ఇట్స్ లైక్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్, నాట్ ఓన్లీ స్టోరీ. కామెడీ ఉంటుంది, స్ట్రెంత్ స్టోరీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, అన్నీ ఉండాలి. చిరంజీవి గారి లైక్ అన్ని ఎలిమెంట్స్ ఉంటేనే చిరంజీవి గారి ఫిల్మ్. ఏదో ఒకటే తీస్తే చిరంజీవి గారి ఫిల్మ్ కాదు. మీరు గరాణమౌడి సినిమా చూస్తే దాంట్లో కామెడీ ఉంది, డ్రామా ఉంది, సాంగ్స్ ఉంది, డాన్సెస్ ఉంది, యాక్షన్ ఉంది, అన్నీ ఉంటేనే చిరంజీవి గారి ఫిల్మ్. అంటే ఏం లేదు, ఒక యాక్టర్దే ప్రైమ్లో ఉన్న దాన్ని ఇప్పుడు రిక్రియేట్ చేయగలమా మనం? 100% చేయగలం. ఓకే, 100% చేయగలం.